మేము తక్కెళ్ళపాడు గ్రామంలో మరి వంట పుల్లయ్య గారంటే అందరికీ తెలుసు. మాకు 2 అక్కయ్యలు, తర్వాత నేను, 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. దాదాపుగా చిన్నతనంలో మా నాన్నగారు నేను ఇలాగా వెళుతున్నప్పుడు అప్పట్లోనే మాకు దాదాపుగా 18 ఏళ్ళు 19 ఏళ్ళు వచ్చేవారికి కూడా సొంత ఇల్లు లేదు. చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం, చాలా ఆర్థికంగా నలిగిపోయేవాళ్ళము. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. అలాగ మేము భక్తి చేసుకుంటూ అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అలాగ గడుపుతూ ఉన్న సమయంలో మరి మా అక్కయ్యోళ్ళు కానీ నేను కానీ నా తమ్ముడు కానీ మరి అందరూ కూడా ఎవరు కూడా యేసుక్రీస్తు గురించి తెలియదు. ఇలాగా మేము ఒక అన్యుల కుటుంబంలో పుట్టాము. కులం చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు కాబట్టి మేము నాయుళ్ళ కుటుంబంలో పుట్టి అలాగా చిన్నతనం నుంచి కూడా మరి ఎందుకంటే చెప్పకపోతే నేను కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ రూట్లో ఉన్నానేమని అనుకుంటారు కాబట్టి నేను చెప్పాను. కులం కూడేం పెట్టదు, కులం ఏమి పరలోకాన్ని తీసుకెళ్ళదు. మన పరలోకం తీసుకెళ్ళేది ఇక్కడ నెమ్మదితో కూడిన జీవితం జీవిస్తే, సమాధానంతో కూడిన జీవితం జీవిస్తే, ఐక్యతతో కూడిన జీవితం జీవిస్తే ఎవరు ఏమన్నా కూడా ఇన్నన్నా కూడా నీకు రోసం రాదా, వీటికి టెంప్ట్ అయితే మనం చాలా నష్టపోతాం. వాటికి టెంప్ట్ అవ్వకూడదు. పరలోక రాజ్యానికి ఎలాగలనేది ఎక్కువ ఆలోచించాలి. మనం సహనం కలిగిన వారముగా, ఓర్పు కలిగిన వారముగా, దీర్ఘశాంతం కలిగిన వారుగా ఆయన ఉన్నాడు, మనం ఉండాలి, ఇక అంతే. అలాగా మేము అన్యుల కుటుంబంలో పుట్టి ఆ విధంగా జీవిస్తున్న రోజులలో ఇంచుమించుగా నాకు వివాహం అయింది. అప్పటికే నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక బాబు. ఆ టైంలో అది ఇంచుమించుగా జూను జూలైలో నాకు ఇంచుమించుగా గుర్తులేదు. తక్కెళ్ళపాడు గ్రామం నుంచి గుంటూరు వస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఈ ఎడమ కాలు ఇక మోకాలు నుంచి 3 ముక్కలైపోయింది. అలాగా అంటే మన పాత బస్ స్టాండింగ్కి యువతల కింగ్ హోటల్ అని ఉండేటప్పుడు, ఇప్పుడు కూడా చిన్న మసీదు ఉంటుంది రోడ్డు మీదే. ఆ పాయింట్లో 4 రోడ్లు సెంటర్లో బస్సుని నేను క్రాస్ చేయబోయినప్పుడు లెఫ్ట్కి రాకుండా రైట్ సైడ్ క్రాస్ చేశాను. అట్లా నేను ఎంటర్ అవ్వగానే నేను వెళ్ళిపోయాను అనుకొని ఎమ్మటే రైట్కి వచ్చేసాడు. ఆ ఫుట్పాత్కి ఆ బస్సుకి మధ్యలో లాగా పడిపోయాను. అందరూ కేకలు, ఎవరో బస్సు కింద పడి చనిపోయాడు అన్నట్టు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. కానీ నాకు దేవుడి మహాకృప ఏంటంటే ఎంటికలు అలాగ రాసుకుంటూ టైర్ వెళ్ళింది. టైర్ ఎక్కుంటే పుచ్చకాయలాగా నా తలకాయ పగిలేది. ఇప్పుడు వేళాంగిని నగర్లో అవపడేవాడిని కాదు. వేళాంగిని నగర్ రావాలన్నప్పుడు తలకాయలాగా బాలుగొట్టిస్తాడు దేవుడు. వేళాంగిని నగర్లో నువ్వు సాక్ష్యం చెప్పాలరా, అందుకే నేను బతికుంచానని అంటున్నట్టుగా ఉంటాడు ఒక్కోసారి దేవుడు. అంతరంగంలో నేను చేసిన మేలు మరిచిపోవద్దు అంటాడు. కానీ దేవుడు మనం మర్చిపోకుంటే ఆయన మన మర్చిపోడు. ఆయన మనం మానుకున్నా కూడా ఆయన మానక మేలు చేసే దేవుడని బైబిల్లో ఉంది. ఎందుకు మేలు చేస్తున్నాడంటే మార్పు చెందుతామని ఆయన మేలు చేస్తున్నాడు. అలాగా ఆ యాక్సిడెంట్ అవ్వటం అలాగ మరి నాకు అర్థమైపోయింది, ఎవ్వరూ నన్ను తీసుకెళ్ళటం లేదని. దండం పెట్టయ్యా నేను హాస్పిటల్ తీసుకెళ్ళానని కేకలు పెడుతున్నాను. ఒక ఆటో అతను ధైర్యం చేసి, ఇక్కడ తక్కెళ్ళపాడు వాళ్ళది హాస్పిటల్ ఉంది, పోస్ట్ ఆఫీస్ రోడ్డు పక్కనే, ఇదే రోడ్డు వెళ్తే అక్కడికి హాస్పిటల్ వెళ్ళిద్దని ఆయన అలాగా ఎవరు నాకు సహకరించడలాగా ఆటో కడ్డీ పెట్టుకుని అలాగ నేను ఈడ్చుకుంటూ వెళ్ళి మెల్లిగా ఆటోలో కూర్చున్నాను. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ తీసుకుని వెళ్ళాక మరి మా ఊరు ఆయన ఎర్రా నాగేశ్వరరావు గారు, ఎర్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని బోర్డు ఉంటుంది. నార్త్ సెంటర్ నుంచి స్ట్రైట్గా పెద్ద రోడ్లో వెళ్తున్నాడు లెఫ్ట్ సైడ్లో. వారు చాలా చిన్నతనం నుంచి మరి మా నాన్నగారికి వాళ్ళందరూ పరిచయం. వెంబటే మా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు రావటం. అప్పుడు ల్యాండ్ ఫోనే, మాకు ఫోన్ కూడా లేదు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు అందరూ వచ్చి అక్కడ డాక్టర్ గారితో మాట్లాడి డబ్బులన్నీ కూడా సిద్ధం చేసి అలాగా ఆపరేషను చేపించారు.
తర్వాత ఒక నెల 15 రోజులు తరువాత ఎక్స్రే చూద్దామని అన్నారు. ఆ నెల 15 రోజులు తదుపరి తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు మెల్లిగా నన్ను పక్కకి వెళ్ళమని చెప్పి, ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, మరి ఎందుకు జరిగిందో పొరపాటు అని వారు ఆ మాట వినటం చెప్పినప్పుడు నేను చోకాలు పెట్టి ఏడుస్తూ ఉన్నాను. అలాగా ఏం పర్వాలేదని మా నాన్నగారు నన్ను వాటేసుకొని ఏడ్చాడు. మా అక్కయ్యళ్ళు అందరూ కూడా పర్వాలేదురా, బాధపడవు, ఒకలాగా ధైర్యం చెప్పారు. చాలా సందర్భాలలో నా జీవితంలో మరి యేసయ్య కంటే యేసయ్య ఎలాగ నన్ను ప్రేమించాడో, దౌర్భాగ్యుడినైన నన్ను, మా తల్లిని మా తండ్రిని, ఇదిగో పలాని పుల్లయ్య కొడుకు, బాధ్యత లేనివాడుగా, మూర్ఖత్వం కలిగిన వాడుగా, తల్లి తండ్రిని దుఃఖపెట్టేవాడుగా లేడు అలాగా అని నేను సవాలుగా చెప్పగలుగుతాను. మా నాన్నగారికి 85 సంవత్సరాలు వచ్చినా, మా అమ్మగారికి 81 సంవత్సరం వచ్చినా ఏ రోజు కూడా వారికి ఎదురు చెప్పలేదు నా జీవితంలో. దేవునికి మహిమ కలుగునగాక. అలాగా మా నాన్నగారు పరిస్థితి చూసి, వారి కష్టం చూసి, నేను ఎలాగైనా కూడా నేను పని నేర్చుకోవాలని ఒక పట్టుదలతో ఆ పని నేర్చుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు నేను వెళ్తున్నప్పుడు, నేను ఎప్పుడు నా జీవితంలో డాడీ అని మా నాన్న పిలవల, నాన్ననే పిలిచాను. నేను సేవకుడైనా మా అమ్మని అమ్మనే పిలిచాను, మమ్మీ అని పిలవలేదు. ఎందుకంటే అసలు ఇంగ్లీషే లేదు, చదువు లేదుగా నాకు. అలాగా బైబిల్లో ఒక్కొక్క మాట, తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయు చేత తృప్తిపరచబడును అనే మాట నేను వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కనుక ఎందుకంటే మొట్టమొదట నేను చర్చికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఏదో కూటం జరుగుతుంది వెళ్ళినప్పుడు, మొట్టమొదటిగా నన్ను ప్రేమించటం కాదు, నా ఆజ్ఞలు గైకొనటం కాదు, నీ తల్లిదండ్రిని దుఃఖపెట్టకుండా నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా, మొట్టమొదటి వాక్యం అదే నాకు. ఇంకా అప్పటి నుంచి ఎక్కువగా మా తల్లిదండ్రులను అధికంగా ప్రేమించడం నేను నేర్చుకున్నాను ప్రభునందు. ఆ విధంగా మేము ఆపరేషన్ ఫెయిల్ అవ్వటం, ఎందుకు ఇలాగ జరిగిందని అంటే, అప్పుడు మేము ఇంకా ఈ మార్గంలో రాలేదు కాబట్టి కొంతమంది సిద్ధాంతులను పిలిపించి, కొంతమందిని పిలిచి అప్పటికే చిన్న ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇంటిలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ సరిచేయాలి, అందుకనే ఇలాగ జరిగిందని మొత్తానికి బెడ్రూము, వంటగది అంతైంది. వంటగది సగంలో బాత్రూంలోకి వెళ్ళటానికి ఇరుకయ్యేటట్టుగా అయింది. అట్లా గోడలన్నీ పగలగొట్టి గందరగోళం చేసి ఆచారాలు అలాగా అన్ని రకాలుగా మార్చి, అసలే అప్పులో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఆ విధంగా సరిచేయటం. ఇక ఒక 5-6 నెలలు, ఒక 1 year వరకు పరిస్థితులు బాగుండలేదు. మన ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎక్కుతూ ఉంటాం కదా, మన వెళ్ళేటప్పుడు మణిపురం బ్రిడ్జి, మన ఈ మధ్య సేవకులు సభలు కూడా పెట్టారు. బస్ స్టాండ్ వైపు ఎక్కేటప్పుడు ఒక ప్లాస్టిక్ కాళ్ళు తయారు చేసి ఒక షాప్ ఉండేది అక్కడ. నాకు బాగా గుర్తుంది. ఆపరేషన్ చేసుకోవడానికి డబ్బులు లేవు, కానీ అలాగా నడవకూడదు, ఒక చెక్క కాలే, అప్పుడు లెంత్ తగ్గి ఉంది కాలు. ఆపరేషన్ ఫెయిల్ అవ్వటం, అలాగా కొన్ని 7-8 నెలలు ఆ చెక్క కాలు వేసుకొని అలాగా నడిచిన రోజులు నేను మర్చిపోలేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, చేపించుకోవడానికి అవకాశం ఉంది కానీ డబ్బులు లేని పరిస్థితి. అప్పటికే 9 లక్షలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం. కనుక అప్పుడు ఇంత పలుకుబడి లేదు, ఎవరైనా అడిగినా ఇచ్చే పరిస్థితి కూడా లేదు 30 సంవత్సరాల నాడంటే. ఆ విధంగా మరి కొద్దిగా కొన్ని మాటలు, దేవుని మాటలు వింటా ఉన్నాను. నేను ఇక్కడ నిలబడి చెబుతున్నాను. నేను భోజనాలు చేసేటప్పుడు మా దగ్గర ఒక నాగలక్ష్మి అని ఒక సహోదరి వచ్చేది. చాలా భక్తిపరురాలు, చాలా ప్రార్థన చేసేది.
ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు, ఏ రోజు చూసినా కన్నీళ్ళుతో ప్రార్థన చేసేది. నేను ఎంతో ప్రభు ద్వారా నెమ్మది పొందుకున్నాను, ఎంతో సంతోషంగా ఉంటున్నాను అని మాకు చెబుతూ ఉండేది. మేము భోజనాలు వంట చేసే ముందు అప్పట్లో ఏంటంటే రైతులకు బాగా పంటలు పండేవి, బాగా ఎన్నంటే బియ్యం ఇచ్చేవాళ్ళు. ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ రైస్ పెట్టి అన్నీ ఇస్తేనే వంట కుదిరిద్దని ఏదో చెప్పేవాళ్ళం. బియ్యం అలాగా అన్ని ఆచారాల్లో కుండా వచ్చిన వారం మేము. అలాగా అట్లా ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా మరి కొంతమంది మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు అడిగితే మళ్ళీ రెండోసారి ఆపరేషన్కు నన్ను రెడీ చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళు అడిగారు. అలాగే ఈ లోపు దైవజనులు ఏసన్న గారు పిలిపించి, ఇది సహోదరి నాగలక్ష్మి మా దగ్గర వారు కూరగాయలు కోయటానికి వచ్చేవాళ్ళు. అప్పట్లో నేనేం చెప్పలేదు, వారు ప్రార్థన చేయటానికి వచ్చారు. ఒక పాత జీబు ఉండేది అప్పట్లో, ఆ జీబు వేసుకొని ఎత్తుక్కుంటూ వచ్చారు. అక్కడ నా యేసు ప్రభు గురించి చెప్పారు. మా ఇళ్ళంతా తేటగా తిరిగి చూశాడు. ఒక రూములోకి, ఏంది ఈ రూములన్నీ బాగానే ఉండి అంత ఏంది నల్లగా కప్పేసిపోయిందంటే, ఇలాగా మేము పూజలు చేస్తామండి అని ఆయన కొద్దిగా నవ్వి పక్కకు వచ్చి, సజీవుడైన దేవుడికి ఇక్కడ స్థానం లేదు కనుక ఇటువంటి కీడు జరిగింది అన్న మాట నా గుండెల్లో పడిపోయింది. అలాగా వారు చెప్పటం, ప్రార్థన చేసి వెళ్ళారు. నేను కూడా ఇలాగా దైవజనులు వచ్చారు, ప్రార్థన చేశారు అని చెప్పటం మా వాళ్ళతోటి వారు ఏమాత్రం అంగీకరించలేదు. ఇలాగా ఏదో చెప్తారు వాళ్ళు, ఏదో ఆశించి వస్తారు, ఏదో చెబుతారు, అయ్యేను పట్టించుకోవద్దు అన్నట్లు ఉన్నప్పుడు నేను కూడా అంత పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసి చేయవలసినవి అన్నీ ఎన్నో రకరకాలైన పూజలు చేపించి ఎన్నో ఇదిగా మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. డాక్టర్ అమర్నాథ్ గారు, నా ఫోన్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ చూడగానే ఎత్తుతాడు, బాగా పరిచయం నాకు. ఆయన ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇలాగా 2 times 3 times ఎంతవరకు సెట్ అయింది అని నన్ను పిలవటం, అలాగ పోవటం. మళ్ళీ 2 months అయినాక ఫైనల్గా ఎక్స్రే తీసి కట్టు తీసేద్దాము అని చెప్పారు. అప్పుడు కూడా ఆపరేషన్ సక్సెస్ కాలేదు అని చెప్పేశారు. నాకు గుండెలు పగిలిపోయినాయి. మా నాన్నగారు డాక్టర్ గారు చెప్తున్నప్పుడు పై పంచి తీసుకొని కన్నీళ్లు తుడుచుకుంటా ఉన్నాడు. తర్వాత నాకంటే పెద్దవాళ్ళు కదా, మాకే వాళ్ళందరూ కొద్ది బంధువులు వచ్చి, రే బాబు, ఆ రోజు సస్తే 4 రోజులు ఏడ్చి ఊరుకునేవాళ్ళము, ఇప్పటికే అప్పులైనవి, మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అంటున్నారు, ఏందని పరిస్థితి అన్నప్పుడు ఇక ఏ దిక్కు దోస్తని స్థితిలో మళ్ళీ అదే దైవజనుడు, ఇంకొక దైవజనుడు సాల్మాన్ రెడ్డి గారు అలాగా నా కొరకు వచ్చి ప్రార్థన చేశారు, దేవుని గురించి చెప్పారు. ప్రార్థన ఎలా చేసుకోవాలో నాకు చేత కాదు. ఆ సహోదరి అయితే పదే పదే ప్రభువుని అడుగు, నన్ను క్షమించమని అడుగు, పాపముల కడగమని అడుగు, ఏమనకుండా అయ్యా దౌర్భాగ్యుడినైనా నన్ను కరుణించు అని నేను ఒక చిన్న ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాను. 2 సార్లు ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి కిరసనాలు పోసుకొని తగలబెట్టుకోబోయాను. ఒకసారి హాస్పిటల్ ఫెయిల్ అయిందన్నప్పుడు ఆ రేత్రి నిద్రపోతున్న టైంలో డాక్టర్ ఎర్రానాయసరావు ఆ మెట్లు పైనుంచి దూకి చచ్చిపోదామని అనుకున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు దేవుడు చావనీయలేదో నాకు తెలియదు, ఎందుకు దేవుడు కాపాడాడో నాకు తెలియదు. అలాగ నేను చదువుతున్నప్పుడు ఆయన ఒక దైవజనుడు, ఆయన జాలి కలిగిన దేవుడు అని ఒక మాట చెప్పాడు. ఆ మాటను నేను గట్టిగా పట్టుకున్నాను. ఒకవేళ నా మీద జాలి పడ్డాడేమో, ఆయన దృష్టిలో నేను ఉన్నానేమో అని ఆ మాట చెప్పారు, ప్రార్థన చేశారు.
ఇక 2 సార్లు ఇలాగైంది. ఇంకా ఒకటే అనుకున్నాను. అప్పటికి ఇంకా 12 లక్షలు అప్పులైపోయినాయి. అప్పులు ఎలాగ తీరవాలో కూడా అర్థం కావటం లేదు. ఆ విధముగా ఒకరోజు ఇవన్నీ బాధ తట్టుకోలేము, నువ్వు చావు 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 అన్నిట్లో ఓడిపోయావు అని శోధిస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇక ఏది ఏమైనా కానీ అప్పట్లో ఆటోలు తక్కువ ఉండేవి. ఆటో అతను వచ్చి నన్ను ఇక్కడ దించయ్యా కొద్దిగా అని చెప్పాను. మొత్తానికి ఎందుకో అనిపించింది. అక్కడికి పోగానే చివరిగా చావబోతున్నాం. తక్కెళ్ళపాడు బాప్తీసాలు గడిస్తూ ఉంటారు ఇప్పుడు తక్కెళ్ళపాడు దగ్గర, బిర్జీ దగ్గరనే, పెద్ద కాలువ దగ్గర. ఇక చివరిగా ఎటువంటి ప్రార్థన చేస్తున్నా అంటే, ఇదిగో ఎవరైనా నాతో మాట్లాడితే నేను బాగు చేస్తాను అనే ఎవరైనా అభయమిస్తే నేను ఆయన్ని నమ్ముకుంటాను అన్న. ఎందుకంటే రక్షణ అంటే ఏందో తెలియదు, ప్రార్థన అంటే ఏందో తెలియదు, ఎలాగ ప్రార్థన చేసుకోవాలో తెలియదు. నేను ఎప్పుడు చర్చికి వెళ్ళిన వాడిని కాదు, ఎప్పుడు కూడా నాకు అనుభవం లేదు. ఆ తదుపరి అలాగా చివరిగా నేను చావబోతున్నాము, ప్రార్థన చేసుకుందాం, అయ్యా పాపినైన నన్ను కరుణించి నాతో మాట్లాడి నువ్వు ఎవరైతే నువ్వు బతికిస్తానంటున్నావు, బాగు చేస్తానంటున్నారు, జాలి కలిగిన వాడు అంటున్నారు సేవకులు, ఇదిగో ఈ ప్రార్థన ఆలకించని నాకు చేతనైన భాషలో ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నాతో మాట్లాడింది ప్రభు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతేనే నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను, నీ కుడి చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. యెషయా గ్రంథం 41:10. ఈ దిగులు విచారణ అనేది నాలో పోయింది. ఇంకా ఒకటే అనుకున్నా, బాగు చేయని బాగు చేయకపోని, నడవని నడవకపోని, ఒకటే తీర్మానం చేసుకున్నా, ఇక నుంచి నిన్ను నమ్ముకుంటాను, ఆరాధిస్తాననే భాష నాకు తెలియదు కదా. అయ్యా నిన్ను నమ్ముకుంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అనే ఒక మాట అనుకొని చావవలసిన నేను మళ్ళీ అక్కడ మళ్ళీ బ్రతిమలాడుకొని ఇంటికి తిరిగి రావటం జరిగింది. అప్పుడు నాకు సక్సెస్ కాలేదు. ఒకటే అనుకున్నా, నడవని నడవకపోని, ఇక ఏదైనా కూడా ఈయన మీద నేను ఆధారపడాలి. ఎందుకనో తెలీదు, గుడ్డిగా అలాగా నమ్మాను నేను, ఈయన బాగు చేస్తాడు అని నమ్మేశాను. అలాగా నమ్మిన నన్ను నా దేవుడు నన్ను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు. ఆ రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు లేచి మళ్ళీ నా ఇంటిలో ఉన్నవన్నీ కూడా అపవిత్రమైన వాటిని, వ్యర్థమైన వాటిని మూటగట్టి ఎక్కడ చావాలని అనుకున్నానో, ఎక్కడ నా జీవితం ముగించాలనుకున్నానో వాటిని అన్నిని అక్కడ పడవేసి నేను ఇక ప్రభువుని తెలుసుకున్నాను. అక్కడ నుంచి నేను ఇక మెల్లిమెల్లిగా, అప్పటికి ఆపరేషన్ జరగలేదు, చిన్నగా నేను లక్ష్మీపురంలో మా ఆఫీస్ ఉండేది, అలాగ కొద్దిగా చివరిగా వెళ్ళి వాక్యం వింటూ వచ్చేవాడిని, ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తదుపరి అమర్నాథ్ గారు అయితే ఆపరేషన్ చేసి ఫెయిల్ అయిందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు చేసినా ఏం చేయాలని మా నాన్నగారు అప్పో చప్పో అని మొత్తానికి మా తక్కెళ్ళపాడు గ్రామంలో ఎడ్లపల్లి వెంకటరామయ్య గారు అని ఉండేవాడు. ఆయన శివాలయంలో ధర్మకర్త. నేను బాగుపడి నడిచిన తర్వాత వారింటోనే ఫస్ట్ సువార్తకుడికి నేను పెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నాకు చదువు లేదని తెలుసు, నేను ఆఫ్ మైండ్ అని తెలుసు, నేను మూర్ఖుడని తెలుసు. ఎందుకనో అలాగా వారు ఒక కాగితం ముక్క కూడా లేకుండా అలాగా మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు. ఆ రోజుల్లో కాగితం లేకుండా, అప్పట్లో ఎవరెత్తారండి, 1,00,000 రూపాయలు ఎవరెత్తారు 30 ఏళ్ళ నాడు. కనుక ఆ విధముగా
వారి ఇంట్లో ప్రతి సంవత్సరం స్వార్థ కూడికి పెట్టేవాళ్ళం. ప్రత్యేకంగా వాళ్ళు అన్ని పలహారాలు సిద్ధం చేసి అన్యులైనప్పుడు కూడా, విగ్రహారాధికులైనప్పుడు కూడా ఎంతో సహకరించారు. ఆ ప్రాంతంలో సువార్త కూడికి ద్వారా ఆ తూర్పు బజార్లో ఒక్కసారే 25 మంది మారు మనసు పొంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ విధముగా ప్రభు నాకు ఇచ్చిన ఆ మాటను గట్టిగా పట్టుకొని అలాగా మళ్ళీ ప్రభు నాతో మాట్లాడాడు. నీకు ఫలానా వ్యక్తి ఆపరేషన్ చేయబోతున్నాడు, ఫలాని చోటకి నువ్వు పంపించబోతున్నాడు, ఫలానా వ్యక్తి నీకు లెటర్ ఇవ్వబోతున్నాడు, ఫలానా వ్యక్తి ద్వారా నువ్వు వెళ్ళబోతున్నావు అనేది నాకు ఒక ఆలోచన. డాక్టర్ మిత్రా గారని హాస్పిటల్లో ఉండేవాడు, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో. వారి ద్వారా డాక్టర్ అమర్నాథ్ గారు లెటర్ రాసిస్తే, మిత్రా గారు లెటర్ రాసిస్తే, నేను చెన్నై ప్రాంతంలో ఆర్ గోపాలకృష్ణ గారు, వారు నాకు బ్రాహ్మలు, ఆయన మంచి డాక్టర్. అప్పట్లో వారు నాకు ఆపరేషన్ చేయటం జరిగింది. అద్భుతమైన విషయం ఏందో చెప్పమంటారా? 3 ముక్కలు అయిపోయిన నా కాలులో ఇక బాగుపడదు అనుకున్న నా కాలులు ఒక్క రాడ్డు కూడా లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేది నా జీవితంలో నెరవేర్చబడింది. మనము కూడా నమ్మి విశ్వసించలేకపోతున్నాము, వెంబడించలేకపోతున్నాము, దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. దానియేలు, నా దేవుడు బ్రతికిచ్చినా పర్వాలా, బ్రతికించకపోయినా పర్వాలా, నా దేవుని ఆజ్ఞ నేను తుంగలో తొక్కను, నేను చచ్చినా పర్వాలేదు, ప్రజలకు మొక్కను అన్నప్పుడు దానియేలును తనతో ఉన్న 2-3 దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కొలకడు నిద్రపోడన్నట్టుగా ప్రభు నన్ను కాపాడాడు. ఈ రోజుకి కూడా నా జీవితంలో అప్పుడు నుంచి అలాగ నేను వాక్యమిని అలా మారు మనసు పొంది, నేను బాప్తిస్యం అనేది ఆపరేషన్ జరిగిన తదుపరి ఎమ్మటే ఒక ఆశ్చర్యం ఏంటంటే, నాకు జరిగిన ఆపరేషన్ ఎలాంటిదంటే మామూలుగా కాదు. ఒక సైకిల్ రిమ్ము బిగుతున్నప్పుడు, రిమ్ము బాధగా ఉందని చెప్పలేదుగా, 2 చేతులు 2 కాళ్ళు గట్టిగా పట్టుకునేవాళ్ళు. అంటే ఈ బోను లెంత్ తగ్గకుండా ఉండటానికి మిషన్ తోటి బిగించేవాళ్ళు. ఈ చుట్టూ, నా శరీరం చుట్టూ, కాలు చుట్టూ హోల్స్ ఉంటాయి. ఇటు నుంచి బోన్స్లు ఇద్దరికి రింగులేసి సొవలు దిగేసి రింగుల మీద నడిపించేవాడు. దేవుడు కనపడేవాడు. వేదన, చీముగారే నెత్తురు, బాధ, వేదన. ప్యాంటు ఇటు పక్క మామూలుగా, ఇటు పక్క ఒక టైపులో లింగి కట్టుకొని బాధపడుతూ, వేదన పడుతూ, కష్టపడుతూ ఆటి మీదే రింగ్స్ చేసుకొని 5 నెలలు కూడా పని చేశాను. అలాగనే దేవుని మందిరానికి వెళ్ళాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెబుతున్నాను, ఈ రోజుకి కూడా అదే క్రమశిక్షణలో ఉన్నాను. ఆ దైవ జనులు ఇప్పటికి కూడా నాకు సంఘం ఉన్న ఫోన్ చేశారంటే నేను విని వెంటనే పరిగెత్తుకుంటూ వెళతాను. ఎందుకంటే వాళ్ళు బుద్ధి చెప్పారు, నాకు గద్దించారు, ప్రేమ చూపించారు. వారు తినే పళ్ళెంలో వాడు తింటూ నాకు ముద్దలు పెట్టిన సంగతి మర్చిపోలేదు. నన్ను కొట్టినా కూడా నన్ను అధికంగా ప్రేమించేవాళ్ళు. అటువంటి ఒక క్రమశిక్షణలో దేవుడు నన్ను పెంచాడు. ప్రభునందు ప్రియులారా, 2 చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెబుతున్నాను, ఆ రోజు నుంచి ఒక్కొక్కళ్ళ కోసం మా ఇంటిలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేవాడు. మొట్టమొదటిగా మా పెద్దక్కయ్య మారు మనసు పొంది రక్షణ పొందింది. ఆ తదుపరి మా చిన్నక్కయ్య, ఆ తర్వాత మా తమ్ముడు భార్య, తమ్ముడు పిల్లలు, అలాగనే మా అమ్మగారు, మా భార్య, అందరూ ఇలాగా ఒక్కొక్కరిని ఇంచుమించుగా మా కుటుంబ సభ్యులే, నా మేనగోడళ్ళు, వాళ్ళ భర్తలు, ఇలాగ వీళ్ళే మా ఇంట్లో కుడికి పెడితే వీళ్ళు 25-30 మంది ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరి కోసం శ్రమపడి
ఆ యొక్క అగ్నిలో నుంచి తీయబడినట్లుగా ప్రభుని యొక్క ప్రేమను పంచిపెడుతూ ఆయన ఎటువంటి మాదిరి చూపించాడో అట్టి మాదిరి చూపించి నా కుటుంబ సభ్యులందరినీ ప్రభు మార్గంలో నడిపించాను. ఆ విధంగా మరి చిన్న చిన్న సువార్త కూడికలు పెడుతూ ప్రభు పాదాలు పెట్టుకొని అలాగా గురువారం బైబిల్ స్టడీకి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకొని దేవుని పాదాలు పట్టుకొని నేర్చుకోవటం అలాగా కొనసాగటం నా జీవితం జరిగింది. ఆ తర్వాత నాకు తెలియకుండా నన్ను గనక బాగు చేస్తే తక్కెళ్ళపాడు గ్రామంలో నీ మందిరం కడతా, నీ సేవ చేస్తానని నోరు జారాను. నేను సేవ అంటే రోజు చావటమే నాకు తెలియదు, అప్పుడు తెలియదు నాకు. మొత్తానికి అంత బాగుపడ్డాను, తగ్గిపోయింది, అప్పులు తీరింది, బ్రహ్మాండంగా ఉన్నాను, కారు కొన్నాను, ఎండికా కారు కొత్తది, తిరుగుతూ ఉన్నాను. ఇక దేవుణ్ణి మర్చిపోయా. బాగుపడ్డాను కదా, అప్పులు తీరిపోయినాయి, బ్రహ్మాండంగా మళ్ళీ బెడ్రూమ్ ఎక్స్ట్రా కట్టాం, ఇల్లు కట్టాం, అప్పులన్నీ తీరు, ఎంజాయ్, బ్రహ్మాండంగా ఉన్నాను. దేవుడు నాకు మాట ఇచ్చావనేది గుర్తు చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పెడచెవిని పెట్టాను. 2000లో గుర్తు చేశాడు, 2001లో గుర్తు చేశాడు, 2002లో గుర్తు చేశాడు. 2003 జనవరి కొత్త సంవత్సరం ఆరాధన వచ్చినప్పుడు నా మందిరము నువ్వు కడతావా సస్తావా అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. ఇక అప్పుడు నాలో భయపడి నేను తీర్మానం చేసుకున్నాను, అయ్యా నేను తెలియలేదు, నేను మర్చిపోయానని పశ్చాత్తాపడి ఆ రాత్రి నేను ఎక్కడికి వెళ్తున్నానో వారితో సమాధానం పడి ఇటువంటి పరిస్థితుల్లో నేను దేవుడికి తెలియకుండా ఒక మాట చెప్పాను, అయ్యా నేను సంఘానికి కనిపెట్టుకొని ఉంటాను, కానీ ఒక ఇండివిడ్యువల్గా చిన్న ఒక మందిరం కట్టుకోవాలని నేను తెలియకుండా నేను చెప్పాను, దేవుడు గుర్తు చేశాడని వారితోటి సమాధానపడి వారు పర్మిషన్ ఇచ్చినాక నేను ఇప్పుడుకి దేవుడు మరి దీపెంతెకోస్తు మిషన్ దాదాపుగా ఒక 10 నుంచి 12 మంది దైవ సేవకులు మా దగ్గరకు వచ్చి మరి మా దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు వాక్యం చెప్పి వెళ్ళారు. ఎందుకంటే వారి యొక్క కట్టుబాటులకి అలాగే మేము తల వంచాం, వారి యొక్క క్రమశిక్షణకి తల వంచాం. రోజుకు ప్రవర్తించకుండా ఉండాం కనుకనే నేను బ్రతికున్నాను అనుకుంటాను, కానీ నా డబ్బో, నా బలమో, నా జ్ఞానమో, నా తెలివి నన్ను బ్రతికించటం లేదు. అలాగే దైవ సేవకులతోటి ఆ సమాధానం ఉండటం, మనం ఒకప్పుడు మన ఎవరు ధైర్యపరిచారు, ఒకప్పుడు మనం బ్రతికేంది, మనం అప్పుడు ఒక జీవితం ఏంది, దేవుని పరిచయం చేశారు. ఆ కృతజ్ఞత ప్రపంచంలో మీరు ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ కృతజ్ఞతను ఎప్పుడు కోల్పోకూడదు. ఆ కృతజ్ఞత ఏంటంటే గతంలో మనకు దేవుడు చేసిన మేలు మరిచిపోకుండా ఎప్పుడూ ఉండకూడదు, ఆ మేలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగైతే మన్ను కూడా దేవుడు మర్చిపోకుండా ఉంటాడు, మర్చిపోడు, ఆశీర్వదిస్తాడు. అలాగా ఒక అన్యుల కుటుంబంలో నుంచి మార్పు చెంది దేవుణ్ణి తెలుసుకొని తక్కెళ్ళపాడు గ్రామంలో 2003 డిసెంబర్ 23న మందిర ప్రతిష్ట చేయటం జరిగింది. ఆ తదుపరి దేవుడు పాదాల దగ్గర కూర్చొని కొంతకాలం పౌలు గారు సహకరించారు. ఆ తదుపరి దేవుడు నాతో మాట్లాడి, నువ్వే చేయాలి, ఎవరికి అప్పగించద్దు, నువ్వే చేయాలి, నాకేం చేత కాదు. ఇప్పుడంటే ఇలా పట్టుకున్నా బాగా సరి 2 చేతులు పట్టుకున్న మైక్ ఆగేది కాదు, గడగడ గడగడ వణికేది. అలాగా తెలియదు నాకు. 8 ఏళ్ళు ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాను, ప్రభువా మందిరం కట్టిమన్నావు, నాకేం తెలియదు, నాకు చదువు లేదు, చంది లేదు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అని అలాగా ఉన్నప్పుడు ప్రభు అలాగా నాతో మాట్లాడి నూతనమైన అనుభవాలతో నేను నడిపిస్తాను, నా ఉపదేశానికి నువ్వు చెవివగ్గావు గనక నేను నిన్ను నిలబెడతాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నా ప్రజలతో నేను మాట్లాడతాను, నీవు నా సొత్తు అని అన్నప్పుడు అలాగా ప్రార్థన చేసుకోవటం, అలాగా ప్రభు నాకు ఇచ్చిన కొన్ని ఆయన యొక్క ఉపదేశం అలాగ ప్రజలతో పంచుకుంటూ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వంట చేయటానికంటే అది వేరండి. వంట చేసినంత తేలిక కాదు సేవ చేయటం. అది ఉప్పు ఎక్కువైతే నీళ్ళు పోయటం అది కాదు, దేవుడు కాళ్ళు ఎరగొడతాడు. సేవ అంటే మామూలుగా ఉండదు. అలాగా అరుకుడునా కాదా
చేయమంటావా వద్దా, లేకపోతే కట్టి ఎవరికైనా అప్పగించమంటావా? దైవజనులు ఏసన్న గారు, నేను దేవునికి మహిమ కలుగును గాక, ఇవాళ ఎదిగాను కదా అని వాళ్ళు ఎవరు నేర్పలేదు, వీళ్ళు ఎవరు నేర్పలేదు, నా అంతకు నేనే గొప్పవాడిని అనకూడదు. గతంలో మనకి ఎవరు మేలు చేశారు, గతంలో మన ఎవరు ఆదరించారు, గతంలో మన ఉపదేశ క్రమంలో ఎవరు నడిపించారు. ఈరోజు అలాగ లేదు. ఎక్కడికెక్కడ సంఘాలు చీలిపోతూ ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టుగా, దేవుడు మెచ్చుకునేటట్టుగా లేదు, వారికి మెచ్చుకున్నట్టుగా అలాగా గందరగోళం అయిపోతూ ఉన్నాయి పరిస్థితులు. ఆ విధంగా మారు మనసు పొంది ఆ విధంగా మరి తర్వాత మీరు అన్నారన్నా, నేను ప్రార్థన చేశాను, నేను నిన్ను కదా కోరుకుంది, నువ్వే సేవ చేయాలన్నాడంటే నిన్ను పరీక్షించాలేరా అన్నాడు. అలాగా ఎంత సోషల్గా ఉండేవాడు. ఆ తర్వాత వారి యొక్క పరిచర్యలో కొన్ని వారి భోజనాల విషయంలో కానీ నన్ను ఎంతగానో ప్రేమించేవారు. నేను ఏసన్న గారు మహిమ ప్రవేశం చేసినప్పుడు ఈయన వెంటనే నేను అప్పుడు పెద్దనందిపాడులో 12,000 మందికి భోజనాలు చేస్తున్నాను. ఆగస్టు 8వ తారీఖు గుర్తుంది నాకు. ఆ రోజు రైత్రి వచ్చి ఆ రోజు వెళ్ళి అబ్రహాన్ని కలవటం, వాళ్ళందరినీ కలిసినప్పుడు ఇప్పుడైతే పెద్ద అడావుడి చేయట్లేదు అన్నప్పుడు అది 1 year తప్పుడు మనం ఆదరణ కుడికి పెట్టాలనుకున్నప్పుడు నేను సంవత్సరం ముందుగానే చెప్తున్నాను, సెంగెలనిపి నేను తీసుకోను, అన్నకు నేను భోజనాలు వండాలి అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా మరి చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగా ప్రభువుని ఎరగటం, మరి రక్షణ మార్గంలోకి నేను రావటం, దేవుణ్ణి అంగీకరించటం, బాప్తీసం తీసుకోవటం, ఆ తర్వాత సంఘం కట్టడం. అలాగా ఇంటర్ చదువుతున్న సమయంలో దేవుడు నా కొడుకుతో జాషువాతో మాట్లాడి అలాగా నేను డిగ్రీ చదువుతాను అని కూడా జేకేసి కాలేజీలో అప్లికేషన్ పెట్టి కూడా 500 రూపాయలు కట్టి పూర్తి చేసి 500 కట్టి ఆ సెలవుల దినాల్లో దేవుని మందిరం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి నన్ను పరిచర్య చేయమంటున్నాడు అని అన్నాడు. అంతవరకు నేను వాడిని సేవ కొరకు పెంచానని నేను ఎప్పుడు వాడితో మాటలు పంచుకోలేదు. ఇంటర్ అంటే 17-18 ఏళ్ళు ఉంటాయి కదా, ఇంచుమించుగా అనుకున్నా 15 ఏళ్ళు 16 ఏళ్ళు. మరి నీ ఇష్టం అయ్యా అన్న, నేనేం ఒత్తిడి చేయలేదు. దేవుడు చేయితే చేస్తాడు, నేను చేయితే ఎవరు చేస్తారు? దేవుడు మాట, నేను పరిచర్యలో ఉంటాను అన్నప్పుడు ఆ రకంగా చదువు మానేసుకోవటం, ఆయన మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళటం. అలాగా నా కొడుకును కూడా మరి సేవకి దేవుడు పిలిచాడు. నేను చేసిన ప్రార్థన, నేను కార్చిన కన్నీరు వ్యర్థం కాకుండా దేవుడు అంచెలంచెలుగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. గత డిసెంబర్లోనే సౌండ్ ప్రూఫ్ కొద్దిగా డస్ట్ వస్తుందని మొత్తం కూడా మందిరం అంటే ఫీచర్లో దాన్ని ఎలాగా ఏసీ చేయాలని సౌండ్ ప్రూఫ్గా మరి మ్యాట్ తోటి చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే మందిరం అనేది ఎప్పుడు బాగుండాలనేదే నా ప్రణాళిక. ఇళ్ళు ఎక్కడ చూసినా డాబుగా ఉంటాయి. మందిరం చూస్తే ఫ్యాన్ ఉంటే స్విచ్ ఉండదు, స్విచ్ ఉంటే ఫ్యాన్ ఉండదు, వైర్లేమో ఏలాడబడతా ఉంటాయి. కనుక ఇల్లు ఇంపార్టెంట్ కాదు, దేవుని మందిరం బాగుండాలనే ఒక ఆలోచనతో అట్లా చేసుకుంటాడు. అది నా బడాయి కోసం చెప్పుకోవటం అని కాదు. దేవుని యొక్క మందిరంలో రాగానే 5 నిమిషాలు వెళ్ళాలనుకున్నాడు, అరగంట ఆగిపోవాలి ఆడ. అట్లా ఆ ప్రశాంతత, ఆ వాతావరణము, ఆ మనుష్యులు అలాగ కనపడినప్పుడు ఆ పలకరించే విధానంలో యేసు ప్రభు కూడా ఇలాగుంటాడే అన్నట్లుగా మన మాటలో, మన ప్రవర్తలో అలాగా ఉండాలనే లెక్కలతోటే నేను యవనస్తులకైనా మా పిల్లలతోటి కూడా అలాగనే చెప్తాను. అలాగనే మరి నా 2 కుమార్తెలు కూడా మా పెద్దక్కయ్య కొడుక్కి మరి మా పెద్ద కుమార్తెని ఇవ్వడం జరిగింది. 2వ కుమార్తెని సాల్మాన్ రెడ్డి గారి అబ్బాయికి ఇవ్వటం జరిగింది. నాకు కులము ఇవన్నీ పెద్దగా నేనేం పట్టించుకోను కనుక ఆ విధంగా మరి కుమారుడి వివాహ విషయంలో కూడా నేనేమి కులం ఏం పట్టించుకోలేదు. నేను ఒకటే చెబుతాను, నా కొడుకైనా కోడలకైనా కూతురుకైనా ఏది చేసినా మనము దేవుని భయము కలిగి చేయాలి, దైవ చిత్తానుసారముగా అడుగులు వేయాలి.
దేవుని యొక్క ప్రణాళిక ఏందో తెలుసుకోవాలి. దేవుని ఆలోచనలు మనం పట్టించుకోవాలి. దేవుడు కోరుకున్నట్టుగా మనం చేస్తే సేవ అది 30 అంతలుగా 100 అంతలుగా అది ఫలించింది. మన ఇష్ట ప్రకారం చేస్తే చాలా నష్టాలు ఎదురవుతాయి. ఇలాంటి మాటలే మాట్లాడుకుంటూ ఇలాగనే ఆత్మీయంగా వారిని పెంచుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ మార్పు చెంది ప్రభువుని తెలుసుకొని దేవుని మందిరం కట్టి ఇప్పుడు కొత్తగా వెలగపూడి ప్రాంతంలో కూడా పరిచర్య చేస్తున్నాము. ఆ తర్వాత తక్కెళ్ళపాడు గ్రామం పక్కనే ఒక అడ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది గారపాడు. ఒక్క మందిరం కూడా లేదు అక్కడ. గత 2024లో అక్కడ స్వార్థ కూడిక పెట్టినప్పుడు నరసింహారావు గారని వారు దేవుడెందుకు ప్రేరేపించబడి 2 సెంట్లు స్థలం, ఏమి డబ్బులు ఇవ్వద్దు, ఇక్కడ మందిరం కట్టండి, ఊళ్ళో మందిరం లేదు అన్నాను. అందుకంటే దేవుని యొక్క మందిరం ఉంటే ఆ గ్రామం ఎలాగ దీవించబడిద్దో, ఆ గ్రామంలో ఉన్న తెగులు ఏ విధంగా పోద్దో, ఆ రోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మాటలు వారితో మాట్లాడినప్పుడు, అంటే మన గ్రామంలో మందిరం ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఆయన పరుగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో నేను మాట ఇస్తున్నాను, మాట తప్పను, 2 సెంట్లు స్థలం ఇస్తాను, ఇక్కడ మందిరం కట్టండి అన్నాడు. డబ్బులుగా వరకన్నా రూపాయి కూడా అక్కర్లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థము కాదు. పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. అలాగనే సేవకులకు ఆ భారం ఉంటుంది. మనకు కూడా ఆ భారం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం సహకరించేవారిగా ఉంటే మనం మేలులతో తృప్తి చెందుతాము. ఒక సమాధానంతో కూడిన జీవితం ఇస్తాడు, ఒక ఆదరణతో కూడితో జీవితం ఇస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. నేను చెప్పాలంటే మానసిక ఒత్తిడి గురి కాకుండా ఒక టెన్షన్ లేని లైఫ్ని నా దేవుడు ఇచ్చాడు. కాబట్టి గుండె ధైర్యంతో మీకు నిలబడి నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. నేను ప్రభువుని ఎరిగిన తర్వాత 50 నుంచి 25 నుంచి 60 70 వేల మంది కూడా భోజనం, ఇది నా అల్లా అయిద్దా అని నేను ఎప్పుడు అనుకోలా. ప్రభు ప్రతి విషయంలో నాతో మాట్లాడతాడు, ఏం టెన్షన్ పడతాను. ఒక దారి ఒక 60 వేల మందికి భోజనాలు చేయాల్సి వచ్చింది. సేవకులు 4 వచ్చి కొద్దిగా ప్రార్థన చేయండి అన్న. ఏందయ్యా ట్యాంకీ అడ్డం పెట్టారు అన్నాడు. ఈ నీళ్ళు ఏంది, ఇక్కడ నీళ్లు కాదు బాబు, ఇది ట్యాంకీ, నూనె ట్యాంకీ అన్న. ఇంత నూనె తెచ్చి వంట చేస్తారా అన్నాడు. అంటే 60 వేల మంది కంటే డబ్బాలు ఎందుకని ఒక ట్యాంకీ చెప్పి, ట్యాంకీ కంపెనీ నుంచి వచ్చింది. కనుక వీటన్నిటిలో కూడా జయం పొందడానికి కారణం జయించిన దేవుడు, త్యాగము చేసిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు నా పక్షముగా ఉన్నాడు. కనుకనే ఇవన్నీ నేను చేయగలిగాను. అలాగే ఈ రోజు వరకు కూడా ఆయన ఉన్నాడు కనుకనే సేవ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన ఆలోచన ఇది వద్దు అంటే ఆగిపోతాను అంతే. ప్రభునందు ప్రియులారా, చాలా సందర్భాలలో ఈ యొక్క మార్గంలోకి వచ్చినాక నాకు అడ్వాన్స్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఏదో ఈ మార్గంలోకి వెళ్ళారంట కదా, అందుకని మేము వద్దనుకుంటున్నాం. ఏం పర్వాలేదు, ఇచ్చిన అడ్వాన్స్ మీరు ఉంచుకోండి అని. నాకు అక్కర్లా, కష్టపడకుండా ₹1 కూడా నాకు. అలాగే తిరిగి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తిరిగి ఇచ్చేసాను నేను. కానీ వారినే నేను సువార్త కూడికలకి పిలిచినప్పుడు, వారే ఒక ఆదివారం నేను ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ప్రభువే అని చెప్పబడి వారు కూడా సంతోషించి ఇప్పుడు ప్రతి మీటింగుల్లో చర్చిలో వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతకు డబల్ అన్యులు ఇస్తూ ఉంటారు తక్కెలపాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రేమ అనేది అలాగ పని చేయాలి. సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, సమాజంలో కావచ్చు. ఎవరో ఒక మనిషి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందని ఇబ్బంది పడుతూ మనం కన్నీళ్ళని దిగమింగుకొని ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయటమే. అదే దేవుడు మనకు నేర్పింది. గచ్చమనే తోటలో ప్రభు తండ్రి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు ఓర్చుకోవలసినదే అన్నాడు. ఎక్కడ అవిధేయత చూపినట్టుగా లేదు, ఒక విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము కూడా ఇతరుల పట్ల అవిధేయత చూపక విధేయత చూపినప్పుడు వారు ప్రభు వైపు ఆకర్షింపబడతారు. అలాగ మేము మారు మనసు పొందటం, అలాగ ప్రభువుని ఎరగటం, ఇలాగ సేవ చేస్తానని నా జీవితంలో అనుకోలేదు.
ఏ రోజుకు కూడా నేను మంటి పురుగునైన నన్ను ఎందుకు ప్రభువా నన్ను పిలిచావు, నేను అర్హుడునా కాదా అని ఏ రోజుకి నేను పరీక్షిస్తాను. ఏ దైవజనుడన్నా చెప్పినప్పుడు నన్ను 2 రోజులు 3 రోజులు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయకుండా నేను రాను. ఎందుకంటే చదువు లేదు, ఏం తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఆత్మదేవుడే నాకు సహాయం చేయాలి, ఆత్మదేవుడే నన్ను నడిపించాలి. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడే నేటి వరకు నన్ను నడిపించి కాపాడాడు. కనుక ఆ విధంగా మేము మారు మనసు పొందటం, ఆ విధంగా ప్రభువుని తెలుసుకోవటం, ఆయన విగ్రహారాధన విడిచిపెట్టడం, అలాగ మా కుటుంబ సభ్యులు, రక్త సంబంధాలు అందరూ కూడా ప్రభువులో నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఇది నా సాక్ష్యం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా.